ప్రభునందు ప్రియమైన సోదరి స్నేహితులారా, మీరందరూ బాగున్నారా? మరొకసారి మీ మధ్యకు ఈ విధంగా దేవుని వాక్యాన్ని తీసుకురావడానికి దేవాది దేవుడు నాకు చేసిన సహాయాన్ని బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. చాలామంది దేవుని కృప వల్ల ఈ వీడియోలు చూస్తున్నారు, షేర్ చేస్తూ ఉన్నారు, సబ్స్క్రైబ్ చేస్తూ ఉన్నారు. మాకు మీరిస్తున్న ఈ ప్రోత్సాహాన్ని బట్టి, మా కొరకు మీరు చేస్తున్న ప్రార్థనల బట్టి మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని వాక్యములో నుండి మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాము. ధన్యతల్లో భాగంగా మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనంలో ఉన్న వాక్యాన్ని చదువుకుందాం. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. చదవబడిన ఈ వాక్యము దేవాతి దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మనందరికీ అర్థమయ్యేటట్లు వివరించును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కొండ మీద ప్రసంగంలో ఆయన బోధిస్తూ 5, 6, 7 అధ్యాయాల్లో ఆయన రాజ్యాన్ని గురించిన సంగతులు, ఆ రాజ్యములో జనులు అనుసరించవలసిన విధి విధానాలు ప్రభువారు జ్ఞాపకం చేస్తూ ధన్యతలు ప్రారంభంలో ఆయన చెబుతూ వచ్చారు. ఎవరు ధన్యులు? ధన్యులు అనే మాట ప్రస్తావన చేయబడినప్పుడు ఇక్కడ అది ఆశీర్వాదానికి గుర్తుగా గ్రీకు భాషలో ఆశీర్వాదము అనే మాట ప్రస్తావన చేయబడుతుంది. కాబట్టి ఎవరు ఆశీర్వదించబడతారు, ఎవరు ధన్యులు అంటే ప్రభువారు ఇక్కడ చెప్పినట్లుగా వాటిని అనుసరించిన వారు, చదివిన వారు కాదు, వాటిని తెలుసుకున్నవారు కాదు, వాటిని తమ జీవితాల్లో అనుసరించిన వారు ధన్యులు, వారు ఆశీర్వదించబడతారు అని వ్రాయబడి ఉన్నది. గతంలో మనం కొన్ని విషయాలు ఆలోచన చేస్తూ వచ్చాం. ఈరోజు 5వ అధ్యాయం 8వ వచనంలో చాలా పరిచయమైన మాట ఇది. అందరికీ కూడా దేవుని మందిరానికి వెళ్ళే వారందరికీ కూడా, చిన్నపిల్లలకు కూడా ప్రత్యేకంగా తెలిసిన సంగతి ఇది. ఏమంటే హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు అనే మాట ప్రస్తావన చేయబడుతున్నాం. ఈనాడు దేవుణ్ణి చూడాలని, దేవుణ్ణి చేరాలని, దేవుని సన్నిధిలో ఎదగాలని చాలామంది కూడా ఆశపడతా ఉన్నారు. నిజమే, వాస్తవమే. కానీ దేవుని వాక్యమును మనం గమనిస్తున్నప్పుడు ఎవరు దేవుణ్ణి చూస్తారు, ఎవరు దేవుణ్ణి చేరతారు అనే మాట మనం గమనిస్తున్నప్పుడు హృదయ శుద్ధి గలవారు మాత్రమే వారు దేవుని చూస్తారు. అంటే దాని అర్థం ఏంటి? దేవుణ్ణి చేరతారు. ఎవరు ప్రభుని చేరుతారో, ఎవరు ప్రభు దగ్గరికి వెళతారో వారే కదా ప్రభుని చూసేది. కనుక దేవుని వాక్యాన్ని మనం గమనిస్తున్నప్పుడు దేవుణ్ణి చూడాలన్నా, దేవుని చేరాలన్నా హృదయము ఎలా ఉండాలి అంటే శుద్ధిగా ఉండాలి అనే మాటను జ్ఞాపకం చేస్తూ వచ్చారు. అసలు హృదయానికి శుద్ధి లేకుండా ఉన్నదా మానవుని హృదయము? మానవుని హృదయము శుద్ధి లేకుండా ఉంటే దేవుడు మనిషిని హృదయ శుద్ధి లేకుండా కలుగు చేశాడా? అది దేవుని పొరపాటే కదా అని మీరు అనుకోవచ్చు. కానీ దేవుడు మొదట మానవులను చేసినప్పుడు వారిని ఎలా చేశాడు? హృదయ శుద్ధి లేనివారిగా చేశాడా అంటే లేదండి. దేవుని వాక్యాన్ని మనం గమనిస్తున్నప్పుడు ప్రసంగి గ్రంథంలో 7వ అధ్యాయంలో 29వ వచనాన్ని మనం చదువుకుంటే, ప్రసంగి గ్రంథం 7:29లో ఇది ఒకటి మాత్రమే నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను గాని వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు అన్నాడు. చూసారా? దేవుడు నరులను ఎలా చేశాడు? హృదయ శుద్ధి గలవారుగానే చేశాడు. అంటే ఆ మాట ఇక్కడ వ్రాయబడలేదు, కానీ ఎలా చేశాడంటే యథార్థవంతులుగా అనే మాట చూస్తూ ఉన్నాం. యథార్థవంతులు అంటే అర్థం ఏంటంటే హృదయములో శుద్ధి కలిగిన వారు, హృదయములో కల్మషము లేనివారు అని దాని భావం, దాని అర్థం ప్రియులరా. కానీ మానవుడు వివిధమైన తంత్రములు,
వివిధమైన ఆలోచనలు, వివిధమైన పద్ధతులు వారు కలగజేసుకుని వారి హృదయంలో మరి శుద్ధి లేకుండా వారి హృదయము పాపముతో నిండినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ప్రసంగి గ్రంథంలోనే మనం గమనిస్తే మరో మాట 9వ అధ్యాయంలో 3వ వచనములో ఏమన్నాడంటే, అందరికీ ఒకటే గతి సంభవించును, సూర్యుని క్రింద జరుగు వాటన్నిటిలో ఇది బహు దుఃఖకరం, మరియు నరుల హృదయము చెడుతనముతో నిండి ఉన్నది. వారు బ్రతుకు కాలమంతయు వారి హృదయమందు వెరితనముండును, తరువాత వారు మృతుల యొద్దకు పోదురు, ఇదియు దుఃఖకరము అనే మాట చెప్పాడు. చూసారా? మరియు నరుల హృదయము చెడుతనముతో నిండి ఉన్నది, వారు బ్రతుకు కాలమంతయు వారి హృదయము వెర్రితనముతో ఉన్నది అనే మాట జ్ఞాపకం చేస్తూ వచ్చాడు ప్రియులారా. నిజమే, నరుల హృదయము దేనితో నిండిపోయింది? చెడుతనముతో నిండిపోయింది. పంజరము పక్షులతో నిండిపోయినట్లుగా, సముద్రము చేపలతో నిండినట్లుగా ఈనాడు మానవుని హృదయం మా చెడుతనముతో, పాపముతో నిండిపోయినట్లుగా దేవుని వాక్యంలో మనం గమనిస్తూ ఉన్నాం. ఆది కాండములోనే 6వ అధ్యాయములో 5వ వచనములో వ్రాయబడిన మాట మనం చూసినప్పుడు, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయము యొక్క తలంపులలోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి అనే మాట చూస్తున్నాం. యెహోవా చూచాడు అంటండి. ఏం చూచాడు? నరుల హృదయాన్ని చూచినప్పుడు. మరి ఎలా ఉంది నరుల హృదయము అంటే, అది చెడిపోయి ఉన్నది. కేవలం వారి ఊహలు, వారి ఆలోచనలు, వారి పద్ధతులు, వారి విధానాలు దేవునికి విరోధంగా ఎలా ఉన్నాయి? చెడిపోయి ఉన్నాయి అన్నాడండి. మానవుని హృదయము చెడుతో నిండిపోయింది, పాపముతో నిండిపోయింది, మరి అసహ్యమైన దుర్గుణాలతో మానవుని హృదయము నిండిపోయింది. క్రొత్త నిబంధన వెలుగులో మార్క్స్ వార్తలో 7వ అధ్యాయంలో మనము ఎరిగిన మాట జ్ఞాపకం చేసుకుంటే 21వ వచనాన్ని చదువుతున్నాను. మార్క్స్ వార్త 7:21. లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలు, జారత్వము, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములు, కృత్రిమములు, కామవికారము, మత్సరము, దేవదూషణ, అహంభావము, అవివేకము వచ్చును అన్నాడు. చూసారా? మానవుని హృదయము నిండా 13 దుర్గుణాలు ఇక్కడ ఉన్నాయి. ప్రతి నరుని హృదయం చెడిపోయింది. ఇలాంటి భయంకరమైన దుర్గుణాలతో హృదయము నిండిపోయిందంట. 23వ వచనంలో చెప్పాడు, ఈ చెడ్డవన్నీ ఏమండి, మంచివా ఇవి చెడ్డవా అంటే ఇవన్నీ చెడ్డయి. ఈ చెడ్డవన్నీ ఎక్కడున్నాయి? మనిషిని లోపల నుండి బయలు వెళ్ళి మనిషిని అపవిత్ర పరుస్తూ ఉన్నాయి. కాబట్టి దేవుడు మానవులను యథార్థవంతులుగానే కలగజేశాడు. కానీ మానవుడు తనకిష్టమైన త్రోవకు తొలగిపోయి దేవుడు చేయొద్దన్న పనులు చేసి దేవునికి విరోధమైన కార్యాలతో వారి హృదయం అంతా నింపుకొని వారు చెడిపోయిన వారుగా, దేవుని దృష్టిలో వారు చెడిపోయిన వారుగా ఉన్నట్లుగా మనము జ్ఞాపకం చేయబడుతున్నాం ప్రియులారా. ఇర్మియా గ్రంథంలో 17వ అధ్యాయము 9వ వచనంలో ఏమన్నాడంటే, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడెవడు? ఆలోచన చేశారా? హృదయము మోసకరమైంది. నీ హృదయము నిన్ను మోసం చేసేది. ఎవరో నిన్ను మోసం చేయటం కాదు, ఏమండి, ఎవరో నిన్ను పాడు చేయటం కాదు. నీ హృదయమే నిన్నేం చేస్తుందంటే పాడు చేసేదిగా ఉంది. నీ హృదయమే నిన్ను మోసం చేస్తూ ఉంది. ఆ హృదయంలో ఘోరమైన వ్యాధి, అది పాపం అనే వ్యాధితో, చెడుతనం అనే వ్యాధితో, అసహ్యమైన స్థితి కలిగిన వ్యాధితో ఈ హృదయము నిండిపోయింది. కాబట్టి వాళ్ళ మానవుడు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు, ఇష్టానుసారంగా
జీవిస్తూ ఉన్నాడు. ఎందుకు అని మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవుని వాక్యములో నుండి మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు, నీ హృదయము దేనితో నిండిందో నీ నోటిలో ఆ మాటలే వస్తాయి. ఈరోజు చెడ్డ మాటలు, చెడ్డ ఆలోచనలు మరి ఎక్కడి నుంచి వస్తూ ఉన్నాయి? హృదయములో నుండే వస్తూ ఉన్నాయి. హృదయములో నుండే వస్తూ ఉన్నాయి. ఆలోచన హృదయంలో పుట్టింది, మనసులో కోరిక కలిగింది, నీ శరీరం వెళ్ళిపోతా ఉంది. చూసారా ప్రియమైన సోదరి స్నేహితులారా, నీ హృదయము దేవుని వాక్యపు వెలుగులో ఎలాగుందో ఒకసారి ఆలోచన చేయాలి. నీ హృదయము చెడిపోయినదైతే, నీ హృదయము పాపంతో నిండిందైతే, నీ హృదయము రోగముతో నిండిందైతే, ప్రియులరా, నీవు ఏమాత్రం కూడా దేవుని చూడలేవు, దేవుని చేరలేవు. మరి దేవుడు ఉన్న స్థలానికి వెళ్లకుండా, దేవుని చూడకుండా, దేవుని చేరకుండా ఎక్కడికి వెళ్తావు? నీ పాపాన్ని బట్టి నరక శిక్షకు వెళ్తారు. మానవులు హృదయాన్ని బాగు చేసుకోకుండా, తన హృదయ ఆలోచనలు బట్టి తన శరీరాన్ని, మనసును కూడా పాడు చేసుకుని చివరికి ఎక్కడికి వెళ్తున్నారంటే దేవుని ఉగ్రత కిందకు వెళ్ళిపోతూ ఉన్నారు ప్రియులరా. మరి ఇలాంటి స్థితిలో మానవుని హృదయం, మానవుడు అంటే ఒకడు కాదు, మరి ఈ లోకంలో ఉన్న ప్రతి మానవుని గురించిన మాట అది. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు అన్నాడు కదా. అందరి హృదయాంతరంగాలు చెడిపోయి ఉన్నాయి, అందరి హృదయాంతరంగాలు పాపంతో నిండిపోయి ఉన్నాయి. అయితే ఈ హృదయానికి ఉన్న వ్యాధి పాప రోగం అయితే దాన్ని బాగు చేసే వైద్యుడు కావాలి. ఆ పాపరోగంతో నిండిపోయిన హృదయాన్ని బాగు చేసే వైద్యుడు కావాలి. ఆ వైద్యుడికి పాపము లేని వైద్యుడు కావాలి. మన బాగు చేసే వైద్యుడు హృదయము శుద్ధి కలిగిన వైద్యుడు కావాలి. మరి ఎవరున్నారు ఈ లోకంలో, ఈ ప్రపంచంలో అంటే? నరులందరి హృదయం చెడుతనంతో నిండిపోయిందని ముందుగానే ప్రసంగి గ్రంథంలో మనం చదువుకున్నాం. కాబట్టి దేవుడు ఆయన అద్వితీయ కుమారుడైన యేసు ప్రభువారిని ఈ లోకంలోనికి ఆయనను పంపించినట్లుగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మహామహిమలో ఉన్న ఆయన మానవుడిగా, సశరీరుడిగా ఈ లోకానికి దిగి వచ్చారు. ఈ లోకంలో 33.5 సంవత్సరాలు ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యాలు, గొప్ప కార్యాలు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చేశారు. ఏమండి, ఆయనలో పాపము లేదు, ఆయన హృదయములో ఏ చెడుతనము లేదు. హెబ్రీ పత్రిక 7:26 అన్నాడు, ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు. ఏమండి, నిష్కల్మషుడు. చూసారా, గమనించారు? కల్మషము లేనివాడు, పాపము లేనివాడు. ఆయన హృదయాంతరంగము తెల్లని కాగితం వంటిది ప్రియులరా. చిన్న మచ్చ కూడా ఆయనలో లేదు. యేసుప్రభువారు అన్నారు, నాలో పాపమున్నదని మీలో ఎవరు స్థాపిస్తారు? ఉన్నారా ఇలాంటి వారు ప్రపంచంలో? ఎవరు లేరండి. యేసయ్య ఒక్కరే, ఆయన పరిశుద్ధుడు అయిన ప్రభు మన కొరకు, మన హృదయ రోగాన్ని తీసివేయడం కొరకు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి మన యొక్క పాప రోగము కొరకు మందుగా ఆయన రక్తాన్ని చిందించడానికి ఆయన కల్వరి శిలువకు వెళ్ళాడు. కల్వరి శిలువలో 3 మ్రేకుల చేత కొట్టబడి, నిలువెల్ల గాయపరచబడి ఆ ప్రియ ప్రభువారు కల్వరి శిలువలో ఘోర మరణాన్ని పొందారు. చూడండి, యోహాను సువార్త 19వ అధ్యాయం 34వ వచనం నుండి చదువుతున్నాను. యోహాను సువార్త 19:34 నుండి, సైనికులలో ఒకడు ఈ ఈటెతో ఆయన ప్రక్కన పొడిచెను, వెంటనే రక్తమును నీళ్లును కారేను అన్నాడు. చూసారా, మన హృదయము చెడిపోయినది కనుక ఆయన హృదయములో బళ్ళెము పోటు పొడవబడింది. మన హృదయాన్ని బాగు చేయడానికి, చెడిపోయిన మన హృదయాన్ని శుద్ధి చేయడానికి యేసు ప్రభువారు ఆయన గుండెలో ఈటెతో పొడవబడగా రక్తము, నీరు కారింది. క్రీస్తు ప్రభు చిందించిన రక్తము పాపికి ఏమైందంటే గొప్ప మందుగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులరా. ఆయన ప్రాణం పెట్టాడు, సజీవుడుగా తిరిగి లేచాడు. అలాగైతే ప్రియులరా, తిరిగి లేచిన యేసు ప్రభునందు విశ్వాసం ఉంచడం ద్వారా యేసు ప్రభు రక్తములో ఆ హృదయము కడగబడి
అందులో ఉన్న పాపము తీసివేయబడి ఆ హృదయాలు ఏం చేయబడుతున్నాయంటే పవిత్రపరచబడుతున్నాయి. అపోస్తుల కార్యాల గ్రంథం 15వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకుంటే, వారి హృదయములను విశ్వాసము వలన పవిత్రపరిచి మనకును వారికి ఏ భేదమైనను కనుపరచలేదు అన్నాడు. చూసారా? వారి హృదయములను విశ్వాసము వలన పవిత్రపరచి అన్నాడు. మన హృదయాలు ఎప్పుడైతే పవిత్రపరచబడుతున్నాయో ఇక మనలో చెడుతనం ఉండదు, అసూయలు ఉండవు, ద్వేషాలు ఉండవు, పాపం ఉండదు, పగ ఉండదు, భేదాలు కూడా ఉండవు. ఎందుకంటే క్రీస్తు రక్తము సంపూర్ణంగా ఆ హృదయాన్ని ఏం చేయబడింది? కడిగింది. ఒకప్పుడు నా జీవితంలో కూడా హృదయము నిండా చెడుతనముతో నేను నిండిపోయి ఉండగా, మరి ప్రభు అయిన యేసుక్రీస్తునందు నేను విశ్వాసం ఉంచినప్పుడు ఆయన రక్తములో ఆయన నా హృదయాన్ని కడిగి నన్ను పవిత్రపరిచి నన్ను పరిశుద్ధపరిచిన అనుభవాన్ని నేను కలిగి ఉన్నాను. ప్రియులరా, ఈ మాటలు వింటున్న నీవు ఒకవేళ ఎంతవరకు నీ హృదయము కడగబడకపోతే, నీ హృదయము శుద్ధి చేయబడకపోతే, ఈ రోజైనా ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన రక్తములో నువ్వు కడగబడి నీ హృదయాన్ని శుద్ధి చేసుకుని యథార్థమైన హృదయముతో నీవు దేవుని సంధించాలి అని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయములో 14వ వచనాన్ని మనం చదువుకుంటే, హెబ్రీ పత్రిక 9:14, నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషునిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. చూసారా? దేవుని వాక్యాన్ని మనం గమనిస్తున్నప్పుడు నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషునిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తం నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను అన్నాడు. ఇది ఏంటంటే, ప్రభుని నమ్ముకున్న తర్వాత మన అనుదిన జీవితంలో శుద్ధి చేయబడుట దేని ద్వారా? ఆత్మ ద్వారా. తను తాను దేవునికి నిర్దోషంగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను అన్నాడు. ప్రతి విశ్వాసి అనుదినము కూడా మన హృదయము దేవుని వాక్యపు వెలుగులో మనం చూసుకుని, మరి మన హృదయంలో ఏదైనా ఉండకూడనిది మనం గమనించినప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఎదుట దాని విషయంలో మనం పశ్చాత్తాపపడి దేవుని ఎదుట దేవుని కొరకు మనం ముందుకు సాగిపోవాలి. హెబ్రీయులకు రాసిన పత్రికలో 10వ అధ్యాయంలో 22వ వచనాన్ని మనం చదువుతున్నప్పుడు, మనస్సాక్షికి కల్మషము తోచకుండానట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారును. ఏమండి? ప్రోక్షింపబడిన హృదయములు గలవారు. మన హృదయాలు ప్రోక్షించబడాలి. అంటే దేవుని రక్తము ప్రోక్షణ, అలాగే దేవుని వాక్యం అనే నీటి ప్రోక్షణ. ఆ నీటి చేత, దేవుని వాక్యం అనే నీటి చేత నీ హృదయం ఏం చేయబడాలి? ప్రోక్షించబడాలి. పాత నిబంధనలో ప్రధాన యాజకుడి దగ్గరికి పాపం చేసిన వ్యక్తి వచ్చినప్పుడు అతని నిమిత్తం ఒక బలిపశు వధించబడి ఆ రక్తాన్ని తీసుకుని దాని హిస్సోపు కుచ్చే ముంచి దాని మీద మనిషి మీద ఏం చేస్తాడు? ప్రోక్షిస్తాడు. బలిపీఠం మీద ప్రోక్షిస్తాడు. కారణం అతని హృదయం, అతని పాపం, అతని యొక్క పాప స్థితి నుండి అతడు విమోచించబడాలని ప్రధాన యాజకుడు అలా చేస్తున్నాడు. ఇక్కడ మన ప్రధాన యాజకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు రక్త ప్రోక్షణ అనుదినము మన జీవితాల్లో ఆయన వాక్యం అనే ప్రోక్షణ. ఏమండి? ఆయన వాక్యం అనే ప్రోక్షణ. ఎఫెసీ పత్రిక 5:25లో అన్నాడు, ఉదకము వాక్యము ద్వారా మనము కడగబడి అన్నాడు. ఉదకం అంటే నీరు. నీరు అనే వాక్యం ద్వారా మన హృదయాలు ఏం చేయబడాలి? ప్రోక్షించబడాలి. మనస్సాక్షికి కల్మషము తోసని భక్తి మనం చేయాలి. నీ మనస్సాక్షి నీ మీద సరైన సాక్ష్యం ఇవ్వనప్పుడు నీ భక్తి ఎంత భయంకరమైందో నువ్వు అర్థం చేసుకోవాలి అని నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ప్రియులారా,
అంత మాత్రమే కాకుండా దేవుని యందు విశ్వాసముంచి హృదయ శుద్ధి కలిగిన వారు అనుదినము వారి జీవితాల్లో హృదయాంతరంగమును శుద్ధి చేసుకుంటూ దేవుని కొరకు యథార్థమైన భక్తి జీవిత విధానాన్ని మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు అని దేవుని వాక్యం ద్వారా నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను ప్రియులారా. ఏమండి, విశ్వాసం ఉంచిన వారి జీవితాల్లో, దేవుని కొరకు యథార్థంగా అప్పగించుకున్న వారి జీవితాల్లో దేవుడు ఎలాంటి కార్యాలు చేస్తాడో హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం మొత్తం కూడా మీరు గమనించాలని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ప్రియులారా. కాబట్టి దేవుని పిల్లలమైన మనము దేవుని ఎదుట మరి కడగబడిన హృదయాలు, ప్రోక్షించబడిన హృదయాలు, శుద్ధీకరమైన హృదయాలు కలిగిన వారంగా మనం జీవిస్తూ ఉన్నప్పుడు ప్రియులారా, దేవుడు మనలను తన కృప ద్వారా మరి ముందుకు నడిపిస్తాడు అని మనం చూస్తూ ఉన్నాం. హృదయ శుద్ధి కలిగి ఉండటం వలన మన జీవితాల్లో ఎలాంటి కార్యాలు చూడగలము? కీర్తన గ్రంథంలో 24వ కీర్తనలో 4-5 వచనాలు మనం చదువుకున్నట్లయితే, వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయము కలిగి ఉండువాడే వాడు యెహోవా వలన ఆశీర్వాదమునందును, తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వమునందును ఆయనను ఆశ్రయించి వారు యాకోబు దేవా నీ సన్నిధిని వెదకువారు అట్టివారే అన్నాడు. చూసారా, 4వ వచనములో మనం గమనిస్తున్నప్పుడు నిర్దోషమైన చేతులు శుద్ధమైన హృదయములు కలిగి ఉండు వాడు యెహోవా వలన ఏం పొందుతాడు? ఆశీర్వాదం పొందుతాడు. ఒక దైవజనుడిగా నేను నీకు ఆశీర్వాదం వస్తుందంటే రాదు. నీ హృదయము దేవుని ఎదుట మరి శుద్ధమైన హృదయము కలిగి యథార్థమైన భక్తి నీవు చేస్తున్నప్పుడు నిన్ను ఆశీర్వదించాలని ఎవరు చెప్పవసరంలే, దేవుడే నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ హృదయము దేవుని ఎదుట యథార్థంగా లేక శుద్ధ హృదయము కలిగి ఉండాలి అని జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాం ప్రియులారా. మరో మాట కూడా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దినవృత్తాంతాలు 2వ గ్రంథం 16వ అధ్యాయంలో మనము ఎరిగిన మాటను జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, 9వ వచనములో తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుడికై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. ఆశతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇక్కడ ఏమన్నాడు? యథార్థ హృదయము గల వారిని దేవుడు ఏం చేస్తాడంటమ్మా? బలపరుస్తాడు. యథార్థమైన శుద్ధ హృదయం ఉంటే ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. యథార్థమైన హృదయం ఉంటే దేవుడు నిన్ను బలపరుస్తాడు. నీకు ఏ బలహీనత ఉన్నప్పటికీ, ఏ సమస్య ఉన్నప్పటికీ, ఏ ఇబ్బంది ఉన్నప్పటికీ, ఎలాంటి కష్టం ఉన్నప్పటికీ యేసు ప్రభు ఎదుట నీ హృదయము యథార్థంగా ఉన్నట్లయితే దేవుడు నిన్ను బలపరుస్తాడు. నీవు పడి ఉన్న స్థితి నుండి లేవనెత్తుతాడు. నీకున్న బలహీనత నుండి విడిపిస్తాడు. నీకున్న సమస్యలను పరిష్కరిస్తాడు. దేవుడు నీ జీవితంలో బలమైన కార్యం చేస్తాడు. ఎప్పుడు? నీ హృదయం దేవుని ఎదుట ఎలా ఉండాలి? యథార్థంగా ఉన్నప్పుడు అనే మాటను మనము జ్ఞాపకం చేయబడుతున్నాం ప్రియులారా. అందుకే భక్తుడు ఏమైనా అనుకున్నాడంటే, దేవా నాకు శుద్ధ హృదయము కలుగుజేయమని ఏం చేశాడంటండి? ప్రార్థన చేశాడు. చూసారా, నాకు శుద్ధ హృదయము కలుగు చేయమని భక్తుడు ప్రార్థన చేశాడు. నిజమే, మన అనుదినము ఈ ప్రార్థన చేయాలి. నా హృదయము కపటముతో, నా హృదయము పాపముతో, నా హృదయము ద్వేషముతో, నా హృదయం అసూయతో, నా హృదయము చెడుతనముతో నిండిపోకుండా, ప్రభువా శుద్ధ హృదయముతో, యథార్థమైన హృదయముతో, ప్రోక్షించబడిన హృదయముతో, కడగబడిన హృదయముతో ప్రభువా నిన్ను సేవించాలి, నిన్ను ఆరాధించాలి, నేను గణపరచాలి, నేను పూజించాలి అని మనం కోరుకున్నప్పుడు దేవుడు నిన్ను ఎంతగానో దీవిస్తాడు. దేవుడు నిన్ను ఎంతగానో బలపరుస్తాడు. నీ జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడండి.
బైబిల్‌లో మనం చదువుకున్నప్పుడు దేవుని వాక్యాన్ని మీరు ఎప్పుడైనా చదవండి. నీవు దేవుని కొరకు ఇలాగ జీవిస్తే ఈ ఆశీర్వాదం పొందుతావు అని కండిషనబుల్ బ్లెస్సింగ్ అంటారు. ఒక షరతు ఉన్నది. ఆ షరతు మనం నెరవేర్చినప్పుడు ఆ ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. రక్షణ విషయంలో షరతు లేదు. విశ్వాసం ఉంచితే చాలు. కానీ విశ్వాసం ఉంచిన వాడు దేవుని వాక్యం అనే షరతును మనం నెరవేర్చినప్పుడు ఆటోమేటిక్‌గా దేవుడు ఆ వాక్యానికి అనుబంధమైన ఆశీర్వాదాన్ని దేవుడు నాకు, నీకు కూడా ఇస్తాడు. కాబట్టి మనము హృదయమును క్రీస్తు రక్తములో కడగబడి, ప్రోక్షించబడిన హృదయాలతో ప్రభువు సన్నిధిలో సాగిపోతూ, ఆయన దృష్టిలో శుద్ధ హృదయం కలిగి ఉండి, యథార్థమైన హృదయం కలిగి ఉండి, మనము జీవిస్తున్నప్పుడు దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యం చేస్తాడు. అంత మాత్రమే కాదు, ఈ శుద్ధపరచబడిన హృదయాన్ని మనం ఏం చేసుకోవాలి? కాపాడుకోవాలి అన్నాడు. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనములు అన్నాడు, నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రంగా కాపాడుకోమన్నాడు. ఎలా కాపాడుకోవాలంటే అండి, భద్రంగా. ఒక గాజు వస్తువు మన చేతులకు వస్తే ఎంత భద్రంగా కాపాడుకుంటాం. ఒక విలువైన డైమండ్ మన చేతిలో పడితే దాన్ని ఎంత భద్రంగా కాపాడుకుంటాం. బంగారపు వస్తువులు ఏమైనా మన చేతికి ఇస్తే ఎంత కేర్ఫుల్గా ఉంటాం. ఏమండి, ఆలోచన చేయండి ఒకసారి. ఒక్కోసారి సెల్ ఫోను, కాస్ట్లీ సెల్ ఫోన్ చేతితో పట్టుకుంటే ఎంత జాగ్రత్తగా ఉంటాం. ఎందుకని? గాజు జారిందా ఏమవుతుంది? పగిలిపోతుంది కదా. ఆలోచన చేయండి. కనుక హృదయాన్ని మనము విలువైందిగా, శుద్ధపరచబడిన హృదయము దేవుని దృష్టిలో చాలా విలువైందిగా మనం గుర్తించి ఆ హృదయం మరలా చెడుతో నిండిపోకుండా దాన్ని భద్రంగా కాపాడుకోవాల్సిన బాధ్యత నీది, నాది. ఇది కూడా దేవునిది కాదు, నీది, నాది. ఆయన శుద్ధి చేశాడు. ఎలాగా శుద్ధికరంగా బ్రతకాల వాక్యం ద్వారా చెప్తున్నాడు. నువ్వు దాన్ని అనుసరించాలి అంతే. అంతేకాకుండా దేవా నీవే నా హృదయాన్ని కూడా శుద్ధిగా కాపాడేసి నేను నా ఇష్టానుసారంగా తిరుగుతానంటే కుదరదు. మనం కాపాడుకోవాలి. విలువైన ఆ హృదయం దేవుడు శుద్ధి చేసి మనకి ఇచ్చాడు కాబట్టి మనము దాన్ని ఏం చేయాలంటే కాపాడుకోవాల్సిన బాధ్యత ఉన్నది అని మనం జ్ఞాపకం చేయబడుతున్నాం ప్రియులారా. దేవుని వాక్యాన్ని మనం గమనిస్తూ ఉన్నప్పుడు మన హృదయము దేవుని ఎదుట ఎలాగ ఉన్నది ఒకసారి మనము ఆలోచన చేయాలి. అపోస్తల కార్యాల గ్రంథంలో నేను ఒక మాటను జ్ఞాపకం చేసి ముగింపు చేయాలని ఆలోచన చేస్తూ ఉన్నాను. దేవుని వాక్యములో అపోస్తల కార్యముల గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకుంటే 8వ అధ్యాయం చూడండి. 8వ అధ్యాయము అపోస్తల కార్యాల గ్రంథం 21వ వచనం, నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. కాబట్టి ఈ నీ చెడుతనము మానుకొని మారు మనసు పొంది ప్రభువును వేడుకొనుము. ఒకవేళ నీ హృదయాలోచన క్షమించబడవచ్చును. నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకములో ఉన్నట్లు నాకు కనబడుచున్నదని చెప్పాను. ఇక్కడ గారడి సీమోన్ పౌలు అనేకమైన అద్భుత కార్యాలు చేయటము గమనించి, పేతురు ఎవరి నెత్తి మీద చేయి పెడితే వారు దేవుని ఆత్మ పొందటం అనే సంగతిని గమనించి ఈ గారడి సీమోను కూడా గారడి చేస్తున్నాడు, మాయలు చేస్తున్నాడు మనుషుల్ని. కానీ ఈయనేంటి ఒరిజినల్గా చేయబడితే పరిశుద్ధాత్మ పొందుకుంటున్నారు, అంత మాత్రమే కాదు అద్భుత కార్యాలు జరుగుతున్నాయి అని అనుకుని ఇదేదో బాగుంది, నేను కూడా అందరితో పాటు బాప్టిజం తీసేసుకుంటే నేను కూడా యేసుప్రభుని నమ్ముకున్నానని చెప్పేస్తే ఒకవేళ నేను కూడా అనేకమైన కార్యాలు చేసి బాగా డబ్బులు సంపాదిద్దాం అనుకున్నాడేమో. కాబట్టి అతడు కూడా ఏం చేశాడంటే 13వ వచనంలో, అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిసం పొంది
పిలుపును ఎడబాయకుండి సూచక క్రియలు గొప్ప అద్భుతములు జరుగుట చూచి విభ్రాంతి నొందెను. ఆశ్చర్యపోయాడంట. ఏమండి? పిలుపు ఆ అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు చేస్తూ ఉన్నప్పుడు మరి ఆశ్చర్యపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత మరలా మరి పేతురు కూడా వారి యొద్దకు వచ్చినప్పుడు 15వ వచనంలో వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మ పొందాలని వారి కొరకు ప్రార్థన చేసెను. అంతకుముందు వారిలో ఎవరి మీద ఆయన దిగి ఉండలేదు. వారు ప్రభు అయిన యేసు నామమున బాప్తిసం మాత్రమే పొందిరి. అప్పుడు పేతురును యోహాను వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. అపోస్తుల చేతులుంచడం వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యం పెట్టి, నేను ఎవరి మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారము నాకు ఇయ్యాలి అని అడుగుతున్నాడు. చూసారా? ఫిలిప్పు సువార్త చెప్తున్నప్పుడు నమ్మినట్టే నమ్ముకున్నాడు, బాప్తిసం పొందినట్టే పొందుకున్నాడు. ఫిలిప్పు ద్వారా అద్భుతాలు జరుగుతుంటే ఆశ్చర్యపోయాడు. ఇక్కడ కొంతమంది నమ్ముకున్నారు అని యెరూషలేము సంఘములో ఉన్న పెద్దలు పేతురు, యోహాను అక్కడికి వచ్చారు. వాళ్ళు ప్రార్థించి కొంతమంది మీద చేతులు ఉంచుతున్నప్పుడు వారు పరిశుద్ధాత్మను పొందుకుంటున్నప్పుడు ఇదేదో బాగుందని చెప్పి కొంత డబ్బును తీసుకొని వచ్చి లంచం ఇచ్చి వరం కొనుక్కుందాం అనుకుంటున్నాడు. ఏమండి? దేవుని వరం డబ్బులతో ఎవడు కొనగలడు? అది వరం అంటే అర్థమేంటి? ఉచితంగా దేవుడు అనుగ్రహించేది ఏ వరమైనా డబ్బులు పెడితే వచ్చేది కాదు. ఇంకో మాట కూడా చెప్తా, దేవుని సేవకుని ఎత్తి మీద చేతులు పెట్టినా రావు. నీ భక్తి, నీ యథార్థతను బట్టి ఏ వరమైనా నీ ఆసక్తిని బట్టి దేవుడే ఇవ్వాలి తప్ప ఏ మనుషుడు కూడా కృపా వరము అనేది ఇవ్వటానికి అధికారము లేదు ప్రియులారా. అది ప్రారంభ దినాలు కనుక ఆ సంగతులు మనం అలా చదువుతున్నాం అక్కడ. కాబట్టి దేవుడే వరమునిచ్చేవాడు. అయితే పేతురు సంగతిని గుర్తించేయమంటాడంటే, నీ హృదయము దేవుని ఎదుట సరిలేదు. ఏమండి? లోకంలో లంచం ఇచ్చి ఏదేదో సంపాదించుకుంటున్నారు. ఉద్యోగమా మరి ఏదైనా లంచం ఇచ్చి సంపాదించుకుంటున్నారు. దేవునికి కూడా లంచం ఇస్తారా? ఆయన లంచగొండియా? ఆయన లంచము తీసుకునేవాడా? పాత నిబంధనలో రాస్తూ వచ్చాడు కదండి, లంచము దేశమును అపవిత్రపరుస్తుందని రాశాడు. ఏమండి? దాన్ని దేవుడు యాక్సెప్ట్ చేయడు. దేవునికే లంచం ఇచ్చే అంత పరిస్థితి గారడి సీమోను కలిగి ఉన్నప్పుడు పేతురు గద్దించాడు, నీ హృదయం దేవుని సరిలేదు. అయ్యమ్మా, ఈ మాటలు వింటున్న నీవు, నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, బాప్తిసం పొందుకున్నాను అనుకుని నీ ఇష్టానుసారంగా నువ్వు ప్రవర్తిస్తూ ఉన్నట్లయితే నీ హృదయం కూడా దేవుని ఎదుట సరిలేదు. నువ్వు దేవుని ఎదుట నీ హృదయంలో ఉన్న దుష్టత్వం, దుర్నీతి బంధకాలు, దేనితో నువ్వు పట్టబడ్డావో, దేనికి బంధించబడ్డావో దాని నుండి నీ విడుదల పొందాలంటే ప్రభుని వేడుకో. ఒకవేళ కనికరించి ఆ యొక్క బంధకాల నుండి నీ హృదయాన్ని నిన్ను ఆయన తప్పిస్తాడేమో. ఇంకా నువ్వు మోసములో ఉంటే, నేను నమ్ముకున్నాను, బాప్తిసం తీసుకున్నాను, నేను పరలోకం వెళ్ళిపోతాను అనుకున్నట్లయితే నువ్వు మోసపోయినట్లే. ఎందుకని? మత్తయి సువార్త 5:8 మనం చదువుకున్నాం కదా, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారంటే వారు మాత్రమే దేవుణ్ణి, అంతేగాని నమ్మేసుకున్నానని చెప్పి ఏదో హృదయం నిండగా కపటము, దుష్టత్వము, ఏమండి ఉండకూడనివన్నీ కూడా మార్క్స్ వార్త 7:20 మనం చదువుకున్నాం. చూసారా? నమ్ముకున్నామని చెప్పిన వాళ్ళు చాలామందిలో మలా లక్షణాలు కనబడుతూ ఉన్నాయి. అంటే నీ హృదయాన్ని నువ్వు కాపాడుకోలేకపోతున్నావు, నీ హృదయాన్ని భద్రం చేసుకోలేకపోతున్నావు. జాగ్రత్త సుమా. క్రీస్తు ప్రభు నీ కొరకు ఆయన హృదయం పొడవబడింది, ఆయన హృదయం గుచ్చబడింది, ఆయన హృదయం బద్దలైపోయింది నీ కొరకు, నీ కొరకు, నీ కొరకు, నా కొరకు. మరి ఆయన మనకిచ్చిన ఈ శుద్ధ హృదయాన్ని కాపాడుకుంటూ ఆయన కొరకు జీవిస్తూ అలాంటి శుద్ధ హృదయం కలిగిన వారు రేపు ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడతారు, ప్రభు దగ్గరికి వెళతారు, ప్రభుని చూస్తారు. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో రేపు ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయనను ఉన్నట్లుగానే చూస్తాం. ఈరోజు చాలా రూపాలు కనబడుతున్నాయి, కానీ రేపు ప్రభు ఏ రూపంలో ఉంటాడో రేపు అక్కడికి వెళ్ళగా తెలుస్తుంది. ఎందుకంటే ఆయనను ఇలా ఉంటాడని చూసిన వాళ్ళు ఎవరు కూడా
లేనేలేరు భూలోకంలో. కాబట్టి నువ్వు ప్రభువుని చూడాలన్నా, ప్రభువుని చేరాలన్నా నీ హృదయము శుద్ధిగా ఉండాలి. ఒకవేళ ఆ హృదయము శుద్ధి లేకపోతే ఈరోజు మోకరించి ప్రార్థన చేయి, కన్నీటితో ప్రార్థన చేయి. ప్రభువా, నా హృదయము నీ ఎదుట సరిగా లేదు, నా హృదయము నీ ఎదుట సరిగా లేదు. అయ్యా, ఈ హృదయాన్ని నువ్వు బాగు చేయనైనా, ఈ హృదయాన్ని కడుగు ప్రభువా, నా హృదయాన్ని శుద్ధి చేయి ప్రభువా. ఒకవేళ హృదయ శుద్ధి లేనప్పుడు నువ్వు వచ్చినట్లయితే నేను ఎత్తబడకపోతే పాతాళానికి దిగిపోతాను కదా. ఎంతకాలం నేను యాతన పడాలి ప్రభువా, నన్ను క్షమించని ఆయన పాదాలు పట్టుకుని వేడి. శుద్ధ హృదయం కలిగి శుద్ధ హృదయముతో ఆయన్ని సేవిస్తున్నప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నిన్ను బలపరుస్తాడు, దేవుడు నిన్ను స్థిరపరుస్తాడు. అలాంటి కృప దేవుడు మనందరికీ సమృద్ధిగా దయచేయను గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తాను, ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, ధన్యతల్లో భాగంగా హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారు అని ఈరోజు వాక్యాన్ని జ్ఞాపకం చేయడానికి కృపనిచ్చినందుకు వందనాలు. ఈ వాక్యం ఎందరైతే వింటున్నారో ప్రభువా, వారి హృదయంలో కార్యాన్ని జరిగించండి. వారిలో ఉన్న చెడుగును, వారిలో ఉన్న పాపాన్ని తీసివేయండి. శుద్ధ హృదయం వారికి కలుగు చేయండి ప్రభువా. నమ్ముకున్నామని చెప్పి కూడా ఇంకా హృదయంలో చెడుతనంతో నిండిపోయినట్లయితే వారి హృదయాలను కూడా బాగు చేయండి, లేవనెత్తండి, బలపరచండి, ఆశీర్వదించండి. మీరు రాకడ కొరకు సిద్ధపరచమని మీ పాదాలకు అప్పగిస్తున్నాం. ఇదిగో నాయన, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఎందరైతే ఈ మాటలు వింటా ఉన్నారో వారికి రెట్టింపు దీవెన ఆశీర్వాదాలు కలిగి చేయండి. మీ చిత్తమైతే ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇంకా అనేకమైన వాక్యాలు, అనేకమైన సందేశాలు అనేక వేల మందికి వెళ్ళినైనా వాక్యం ద్వారా వారు బలపరచబడడానికి, మేలు పొందడానికి, మీరు రాకడ వరకు సిద్ధపడడానికి నాయన ఈ ఛానల్ కూడా దీవించి మీరు విస్తరింపచేసి అనేక మందికి వెళ్ళటానికి సహాయం చేయమని, ఈ ప్రయాసం తగిన ప్రతిఫలం మీరే దయచేస్తారని యేసు ప్రభువారి నామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను ప్రీతండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభువైన యేసు క్రీస్తు వారు నిండారుగా మిమ్మలను, మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.